సమర్థవంతమైన అధికారి వచ్చిన 6 నెలల్లో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను చక్కదిద్దాడు. కింది స్థాయి పోలీసు అధికారులను లైన్లో పెట్టాడు. దీంతో పాటు గంజాయి బ్యాచ్లను అరికట్టాడు. సోషల్ మీడియా పేరుతో అడ్డదిడ్డమైన వార్తలు పెట్టే వారితో పాటు అనవసరంగా అబద్ధాలను నిజాలుగా వక్రీకరించాలనుకునే నాయకులకు సైతం చెక్ పెట్టాడు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. వ్యవస్థను గాడిలో పెడుతున్న తరుణంలో డివిజనల్ అధికారి నిర్లక్ష్యానికి పాపం ఆయన బలయ్యాడు. ఇంతకీ ఎవరాధికారి? టెంపుల్ సిటీ తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం. తిరుమల శ్రీవారి దర్శనార్థం రోజుకు లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా తిరుమలలో అడుగుపెట్టాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటారు. ఇక భక్తులకే కాకుండా రాజకీయ నాయకులకు సైతం తిరుపతి అంటే ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. సొంత పార్టీ పెట్టాలన్నా, రాజకీయ సమావేశాలు సభలు నిర్వహించాలన్నా తొలుత స్వామివారి పాదాల చెంతనే చేసేవారు. నందమూరి తారక రామారావు సైతం తెలుగుదేశం పార్టీని తిరుపతిలోనే ప్రారంభించారు. అటు తర్వాత చిరంజీవి సైతం ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలోనే మొదలుపెట్టారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎన్నికల ముందు వారి ప్రయాణం తిరుపతి నుంచే మొదలవుతుంది. అధికారులకు సైతం తిరుపతిలో పనిచేయడం ఒక కళ అనే చెప్పాలి. స్వామివారి పాదాల చెంత పనిచేయడానికి ఆయా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నేతలను ప్రసన్నం చేసుకుని మరీ అక్కడ పోస్టింగ్ల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ఇక తిరుపతిలో పనిచేసి ఐఏఎస్, ఐపీఎస్ల నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు కొండపై ఏ రేంజ్లో పలుకుబడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీవీఐపీలు, ప్రభుత్వ పెద్దలతో నేరుగా సంబంధాలుండే అవకాశం తిరుపతిలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క అధికారికి లభిస్తుంది. అందుకే అక్కడ పోస్టింగ్ల కోసం అన్ని ప్రభుత్వ శాఖల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే అదంతా గతంలా మారిందా అంటే అవుననే సమాధానమే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లోనూ నగరవాసుల్లోనూ వినిపిస్తుంది. ఒకప్పుడు తిరుపతిలో పనిచేయడానికి ఉత్సాహం చూపిన ఐఏఎస్, ఐపీఎస్ సహా ఇతర అధికారులు ఇప్పుడు తిరుపతి అంటేనే వామ్మో అనే పరిస్థితికి వచ్చారంటున్నారు. గత కొన్నేళ్లుగా జరిగిన అనేక ఘటనలే దానికి ఉదాహరణగా చెబుతున్నారు. 2019 నుంచి తిరుపతి పరిధిలో పనిచేస్తున్న రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా ఇతర అధికారులు తరచూ అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటూ చర్యలకు గురవుతున్నారు. కొందరు ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోకపోయినా బదిలీలకు గురయ్యారు. 2019లో వైసీపీ పెద్దలు డిప్యూటేషన్పై రమేష్ రెడ్డిని తీసుకొచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరుతో ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. తర్వాత వచ్చిన అప్పలనాయుడు పార్లమెంటు ఉప ఎన్నికల్లో సహకరించకపోవడంతో ఆయనను బదిలీ చేశారు. తర్వాత పరమేశ్వరరెడ్డి వచ్చారు. ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశాడనే ఆరోపణలు రావడంతో ఆయనను ఎన్నికల కమిషన్ 2024 మొదట్లో బదిలీ చేసింది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్గా వచ్చిన లక్ష్మీష అప్పటి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి శాల్వాలు కప్పారు. దాంతోపాటు ఎన్నికల జాబితాపై అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినా స్పందించలేదు. కోట్ల రూపాయల వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి పట్టుబడినప్పటికీ దీనిపై సరిగ్గా రియాక్ట్ కాకపోవడంతో ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఇక ఎస్పీ పరమేశ్వరన్ రెడ్డి బదిలీతో ఆ స్థానంలో వచ్చిన మల్లికా ఖర్గేపై ఆరోపణలు లేకపోయినా ముక్కుసూటితనంతో వ్యవహరించడం వల్ల 20 రోజులకి రాజకీయ బదిలీకి గురయ్యారు. ఆమె తర్వాత ఎస్పీగా వచ్చిన కృష్ణకాంత్ పటేల్, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనతో ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ ఘటనకు సంబంధించి చంద్రగిరి డీఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలు సైతం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన హర్షవర్ధన్ రాజు 2 నెలల్లోపే కడప జిల్లాకు బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన కొంతకాలానికి తెలంగాణ క్యాడర్ నుంచి ఎస్పీ సుబ్బారాయుడు ఏపీకి డిప్యూటేషన్పై వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడుకు భద్రతా అధికారిగా పనిచేసిన అనుభవంతో కీలకమైన తిరుపతి జిల్లా ఎస్పీగా కొలువు తీరారు. చంద్రబాబు సైతం సుబ్బారాయుడు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు ఎస్పీల బదిలీలు కూడా ఆపారంటే సుబ్బారాయుడికి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది. సుబ్బారాయుడు వచ్చి రాగానే అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులపై కొరడా జులిపించారు. 15 మందిని సస్పెండ్ చేయడమే కాకుండా వందల సంఖ్యలో ఛార్జ్ మెమోలిచ్చారు. గంజాయి, అక్రమ మద్యం, బియ్యం రవాణాపై నిఘా పెట్టారు.
లైంగిక వేధింపుల కేసులో బాధిత కుటుంబ ప్రతిష్ట దిగజార్చారని వైసీపీకి చెందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు పెట్టారు. ఇక టెంపుల్ సిటీలో గంజాయి లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేక టీంతో వరుసగా దాడులు చేస్తూ పదుల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో అరెస్టులు చేశారు. అంతర్గత విచారణలో తమ శాఖ వారి అలక్ష్యంగా వ్యవహరించి గంజాయి బ్యాచ్ కి సహకరించారని తెలుసుకుని ఛార్జ్ తీసుకున్న 20 రోజుల్లో లంచాలు తీసుకున్న వారిపై, పనిలో అలసత్వం ప్రదర్శించిన వారిపై వేటు వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంవత్సరం వేడుకల సమయంలోనూ ఒకరు కూడా గాయపడకుండా తొలిసారి తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయని ఎస్పీ సుబ్బారాయుడికి నగరవాసులందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇలా పోలీస్ శాఖను సక్రమంగా నడుపుతున్నారనుకుంటున్న తరుణంలో భక్తుల తొక్కిసలాట ఘటన ఆయన కుంభముంచింది. తప్పు చేసింది ఆ సమయంలో ఉన్నటువంటి డీఎస్పీ రమణకుమార్ అయినప్పటికీ శాంతి భద్రతల పరంగా విఫలమయ్యారన్న ఆరోపణలతో ఎస్పీని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఎస్పీని బదిలీ చేయడంపై జిల్లా ప్రజాప్రతినిధులు సహా తిరుపతి వాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఎస్పీ బదిలీని ఆపాలంటూ తిరుపతి వాసులు ప్రెస్ మీట్లు పెట్టడం నగరంలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలోనూ ఎస్పీకి మద్దతుగా పోస్టులు వెల్లువెత్తున్నాయి. ఆ క్రమంలో తప్పు ఉన్నా లేకపోయినా తిరుపతిలో ఎస్పీగా పనిచేయాలంటే మాత్రం భయపడాల్సిన పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారట. ఇక్కడ పనిచేసే అధికారులు ప్రతినిత్యం విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. తాజా ఘటనలో టీటీడీ ఈవో చుట్టూ విమర్శలు వస్తున్నాయి. ఇలా తిరుపతి, తిరుమలలో ఎక్కడ పనిచేయాలన్నా అధికారులు ఒకప్పుడు ఎంతో ఆసక్తితో ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం భయపడుతున్నారట. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ సెంటర్ మాకొద్దు అనే పరిస్థితికి వచ్చారంటున్నారు. తిరుపతి పరేడ్ గ్రౌండ్ లో ఎస్పీకి బంగ్లా కట్టారు. దానికి ఉన్న వాస్తు లోపాల వల్లే వరుసగా ఎస్పీలు బదిలీలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.